నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన బులెటిన్ వివరాలకు వెళ్తే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8-9 తేదీలో 2 రోజుల పాటు జరగనున్న సదస్సుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 8వ తేదీన మధ్యాహ్నం 1:30 రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించే ఈ సమ్మిట్ కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగుస్తుంది. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ స్థాయికి పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ప్రాంగణం 500 ఎకరాల్లో ముస్తాబైంది. 2000 మంది కూర్చునేలా ప్రారంభ వేదికను సిద్ధం చేశారు. ప్యానెల్ చర్చల కోసం 6 సెషన్ హాల్ సిద్ధం చేశారు. సీఎం ప్రముఖుల కోసం MIP హాల్ ఏర్పాటు చేశారు. వివిధ పథకాల ప్రదర్శనకు వీడియో టనల్ సిద్ధం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల వివరాలను ఆడియో వీడియో తెరలపై ప్రశంసించనున్నారు. చారిత్రక ఆధునిక ప్రాధాన్యం ఉన్న భవనాల ఆకృతులను, నమూనాలను కూడా ప్రత్యేకంగా స్టాళ్లలో ఏర్పాటు చేస్తారు. ఈ నిమిత్తం మొత్తం 35 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా సమిట్ ఏర్పాట్లను సీఎం వీక్షించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక హైదరాబాద్ అలాగే తెలంగాణ పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలాగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పూర్తి ఏర్పాట్లు అయితే చేసిన గ్లోబల్ సమ్మిట్ 2047 మొత్తంగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. ఈ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 సమావేశం ప్రాంగణంలో పూర్తిగా సర్వాంగ సుందరంగా కూడా ఎంతో ముస్తాబవుతున్న పరిస్థితి ఉంది. సో అంటే రేపటి నుంచి సోమవారం ప్రారంభమవుతుండటంతో నేడు ఉదయం 11 లోపు పూర్తి ఏర్పాట్లు చేసి డ్రై రన్ కూడా నిర్వహించేందుకు ప్రభుత్వాలు అధికారులు కూడా సిద్ధంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా లైవ్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు రేపటి గురించి అన్నట్టు. ఎందుకంటే ఇక్కడికి వివిధ దేశాల నుంచి ప్రముఖులు కూడా ఇక్కడ రాబోతున్నారు. ఇక ఈ సదస్సు జరిగే ప్రాంతాన్ని మొత్తం 8 జోన్లుగా పూర్తిగా విభజించారు. దీంట్లో ఉన్నతాధికారులు సకాలంలో ఏర్పాట్లు పూర్తయ్యేలా కూడా అన్ని విధాల సమన్వయ పర్యవేక్షణ కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి కనిపించింది. మరి జాతీయ అంతర్జాతీయ స్థాయి అతిథులు ప్రతినిధులు కలుపుకొని 2000 మంది హాజరవుతారని కూడా ఇటు ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. మరి ఈ సదస్సులో వస్తున్నటువంటి గవర్నర్, ముఖ్యమంత్రులు అలాగే పూర్తి వాళ్ళంతా కూడా సేద తీరేందుకు ప్రధాన సమావేశ మందిరం వెనుక కూడా సకల వసతులతో ఏర్పాటు కూడా జరిగింది. ఇక తాత్కాలిక హాళ్లను కూడా అక్కడంతా నిర్వహించారు. మొత్తం భద్రతా ఏర్పాట్లకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి. దాదాపు 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి పరిస్థితులు. మరి మొత్తం ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో 70 ఎకరాల సువిశాల ప్రాంగణాన్ని ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కి అయితే ఎంపిక చేశారు. దీంట్లో 30 ఎకరాల విస్తీర్ణంలో సమావేశ నిర్వహణం, మరోపక్క ఈ సువిశాల సమావేశాల మందిరాలు కూడా నిర్మించడం జరిగింది. మొత్తం ఇదంతా కూడా ఒక వృత్తాకార మరో 6 అనుబంధ సమావేశ మందిరాలు కూడా దీంట్లో తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికి తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశ మందిరాలను కూడా మినీ టౌన్షిప్ లో తలపిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే కూడా అక్కడ చేయడం మనం చూసాం. మొత్తంగా ఇక్కడ రామపాలెం, కాకతీయ కళాతోరణం, హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ మొత్తం ఇవన్నీ కూడా ముద్రించడం జరిగింది. సమావేశ ప్రాంగణం చుట్టూ మొత్తం టైల్స్ తో తాత్కాలిక దారులు కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం దీంతో ఈ సమావేశానికి 2000 మంది అతిథులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 2000 మంది కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ సదస్సు బందోబస్తు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన పోలీసులకు ఈ మాంకల్ సమీపంలో ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ లో వస్తూ కూడా కనిపించారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టేజియస్ అంటే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా మొత్తం ఆతిథ్య సేవలకు కూడా అందించడంలో ఏమాత్రం వెనుకడిపోయేవద్దు. అలాగే వచ్చిన ప్రతి అతిథి కూడా ఇక్కడ ఈ ఏర్పాట్లు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ట్రయల్ రన్ ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ రేపు జరగబోయేటువంటి వాడికి ట్రయల్ రన్ కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. Right, thank you for the updates, Mahendra.